తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామపల్లిలో జెండా ఎగురవేసి ఎన్టీ రామారావుకి నమస్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్. పార్టీ ప్రెసిడెంట్కి దాని శ్రీనివాస్ గారికి వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం కామపల్లిలో పెట్టుకున్నాం. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నేను సైకిల్ యాత్ర అడ్రోడ్ నుంచి ఈ గ్రామాన్ని చేసింది ఫస్ట్. అందుకనే మన వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే మన ఊళ్ళో కామపల్లి వెళ్దామని చెప్పి అడిగా. నేను దాదాపు ఆ రోజు బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు మనం రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా దాదాపు 20 రోజుల పాటు 250 కిలోమీటర్ల పైన సైకిల్ యాత్ర చేసి నిరసన తెలియజేశాం అనమాట. అందుకని చెప్పి ఈ గ్రామంలో పెట్టుకుంటే బాగుండేది అనే దానికోసం వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలియదు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి చాలా మంది సత్యం గారు లాంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు 29వ తారీఖు 82లో పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్టార్ట్ చేశారు. ఆ రోజు చేసిన తర్వాత 9 నెలల్లోనే ఎక్కడ కూడా దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే అది నందమూరి తారక రామారావు గారు. చాలా మంది ఆ రోజు నవ్వారు, ఈయన సినిమా నటుడు, ఈయనకేం తెలుసు ప్రజల పరిపాలన అని చెప్పిన అయితే అందరినీ దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా అధికారంలో రావడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అప్పటిదాకా గుడిసెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం, మహిళలకి ఆస్తులో సమాన హక్కు, రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది. అట్లా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు దేశంలో. రాజకీయంగా బీసీలకి, ఎస్సీలకి చట్టసభల్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అన్నమాట.